ప్రత్యగ్రమ్మగు సాంధ్యతేజమున కైలాసాద్రి సానుస్థలిన్ సత్యానంద శివస్వరూపమున లాస్యం ఆడుచున్ దేవతాస్తుత్యమ్మవుడమృధ్వని స్మరణ సంశోభిల్ల రుద్రాణితో ప్రత్యక్షమ్మగు ఆదిభిక్షు భువిన్ స్వర్గమ్ము గావించడు. భగవద్బంధులరా, ఈ పద్యం ఏ శ్రీనాథుడిదో ఏ దూర్జడిదో అలాంటి శివభక్తుని పద్యం అనుకునే అవకాశం ఉంది. కానీ మన కిందటి తరంలో వైష్ణవ స్వాములు కూడా అవసరమైన చోట అలాంటి పద్యాలని మనకు అందించిన సందర్భాలు ఉన్నాయి. దాంట్లో మతభేదం మనసులో పెట్టుకుని కాదది, ఒక అవధానంలో కానీ మరో చోట కానీ తత్వాన్ని చెప్పడానికి. ఈ పద్యాన్ని 66 ప్రాంతాల్లో శ్రీమాన్ వంగల పార్థసారథి ఆచార్య అని మా పెద్దమ్మ గారు అబ్బాయి వేలుడిచిన మేనమావ గారు ఒక సదస్సులో ప్రార్థన శ్లోకంగా చెప్తే, ఆయన శివశంకర స్వామిని ఉండేవారు బాపట్లలో, ఆనందపడ్డారట. అదిగో ఆ ప్రార్థనతోటి అలాగే వారి దగ్గర కూడా శిష్యర్కం చేసుకున్నాడు దాసుడు. అది జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి గురుస్థుతి కూడా చేసుకున్నాను అని చెప్పుకుంటూ విషయంలోకి వస్తున్నాను. తరువాతి శ్లోకం వేదపాదస్తవంలో కణన్నూపుర యుగ్మాయ విలసత్కృత్తివాససే ఫణీంద్రమేఖలాయాస్తు పశూనాం పతయే నమః. ఈ చివరి వాక్యం వాజసనేయ సంహితలోంచి తీసుకున్న పదం. ఏమిటది? క్వణన్నూపుర యుగ్మాయ, పాదాలకి పెట్టుకున్న నూపురము చేత ధ్వనిస్తుంటే ధ్వనించిన నూపురము కలిగినవాడా, నూపురములు కలిగినవాడా, రెండూ కూడాను. విలసత్ కృత్తివాససే, కృత్తివాసము గజ చర్మాంబరధారి, ఖండించబడిన జంతు చర్మాన్ని ధరించినవాడు. ఫణీంద్ర మేఖలాయాస్తు, సర్పమే తన మేఖలగా కలిగినవాడు. ఆయనకి పశూనాం పతయే, పశుపతి, నందీశ్వరునికని చాలామంది చెప్తారు. సకల జీవులకి కూడా పతి అయినవాడు, రక్షకుడైనవాడు. అలాంటి స్వామికి నమస్కారం అని చెప్తూ అక్కడ మంత్రం ఏమిటి అంటే, అదే వాచస్నేయ సంహితలోది. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమః. ఇది సంహితా పాఠం. ఇక్కడ కృత్తివాస అంటే జంతు చర్మధారి. దీనికోసం కారణాలున్నాయి, వేదంలో వెతుక్కోండి సరదాగాను. కార్తీకేయాది పురాణాల్లో కూడా ఆ కథ ఉంది. మహానుభావుడు తన శరీరాన్ని లోకంలో ప్రసిద్ధి కావాలంటే అది ధరించాడు. అలాగే జింక చర్మం ఎందుకు ధరించాలో యజుర్వేదం చెప్పింది. దానికి బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి. అది చెప్తే సైడ్ ట్రాక్ మళ్ళీ 5 ఘట్టాలుగా వెళ్ళిపోతున్నది. జింక చర్మం లోపల ఉండే ఆ తెలుపు నలుపు మచ్చలు దేనికి సంకేతం అంటే సామవేదానికి, యజుర్వేదాలకి సంకేతం అని చెప్పి మనకి యజుర్వేదం బాగా బోధిస్తుంది. అది అంచేత కృత్తివాససే క్వణన్నూపుర యుగ్మాయ, కాలికి నూపురం ఉంటుంది. ఒకప్పుడు మగవాళ్ళు కుడి కాలికి కానీ ఎడమ కాలికి కానీ కట్టుకునేవారు, కడియం ధరించేవారు. ఆడవాళ్ళు 2 కాళ్ళకి పెట్టేవారు. నూపురము ధ్వనించేది, గల్లు గల్లుమనేది. దానికి కూడా బలరాముడికి ఎడమ కాలికి వేసేట. ఇంచేత పిల్లలు పుట్టకపోతే పుడితే వాడికి రక్షణ కలిగిస్తామని చెప్పినప్పుడు ఏ పిల్లవాడి తర్వాత ఏ సంతానము తర్వాత ఉంటే వాళ్ళకి అలాంటి అలా కడతారు. అలా బలరాముడికి కట్టారట. బలరాముడు వచ్చిన తర్వాత ఆ సంసారంలో 10 మంది బతికారు కనుక అది విశేషం అని చెప్పి అలా క్వణన్నూపుర యుగ్మాయ విలసత్ కృత్తివాససే ఫణీంద్ర మేఖలాయాస్తు పశూనాం పతయే నమః. ఫణీంద్ర మేఖల, దీనికి భారతం వెతుక్కుంటే అవన్నీ వాయుపురాణంలో ఆ పాములందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. ఏమయ్యా మాకు ఇలా శాపం పెట్టింది తల్లి, ప్రమాదం వస్తోంది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వరం ఇస్తూ ఒక 12 పాములకి స్వామికి ఆభరణాలుగా మారండి అన్నాడు. ఇది వాయుపురాణంలో ప్రత్యేకించి ఉంటుంది.
సరదాగా ప్రయత్నించండి. మొదటి 2-3 అధ్యాయాల్లోనే ఉంటుంది అది. అలాగే శ్రీ మహావిష్ణువుకి ఆదిశేషుడు ఆసనమయ్యాడు. ఇలాగ అంత రకరకాలుగా చెప్పుకుంటూ పెడతారు. ఆ ఘట్టం ఉంది అక్కడ. అంచేత ఫణీంద్ర మేఖలాయాస్తు అని చెప్పి నూపురధ్వని దేనికి సంకేతం అంటే పరమాత్మ ఆవిర్భావానికి ఆగమనానికి సంకేతము, శత్రు పరాభవానికి సూచన. అది అలాంటిది. గజేంద్ర మోక్షంలో చూడండి, స్వామి శంఖధ్వని వినగానే గజేంద్రుడికి తాపం తీరిపోయిందిట. అలాగే కృష్ణ పరమాత్ముడు ద్వారకానగరం పెడుతూ శంఖం ఊదాట. ఆ శంఖం ఊదడంతో ద్వారకానగర అమ్మయ్య కృష్ణుడు వెళ్ళి వెనక్కి వచ్చాడు కదా, ఆనందపడ్డారట వాళ్ళు. కృత్తివాస భక్తుల మీది అనుగ్రహించేత ఆ భక్తుడి శరీరాన్ని చర్మాన్ని తాను ధరించాడు. ఫణి మేఖల చెప్పాం కదా, ఇది బ్రహ్మవరము. పశుపతి అంటే జీవులందరూ, పశ్యతి లోకాన్నంతా చూస్తుండేవాళ్ళు వీళ్ళు. ఇక్కడే ఒక నూపురం మీద సరదా తమాషా. ఒక కవిగారు పాపం సమస్య ఇచ్చాట. రాయలు కేల ధరించే కొణన్నూపుర రత్నహారమున్ అని ఏదో ఇచ్చాట పాపం. ఇదేమిటిరా, కాళ్ళకి పెట్టిన రాయల వారు, కృష్ణరాయల వారు చేతికి ఎందుకు పెట్టుకుంటారు బుద్ధి లేకున్నాను, రాయలు కేల ధరించి అంటారు అంటే తెనాలి రామలింగుడు మనోభావుడు దానికి పూర్తి చేసేట. ఏమిటంటే ఒక కుర్రవాడు వివాహం అయిన తర్వాత భార్య మీద అతి ప్రేమ కొద్దీ భార్య కోసం చక్కటి అందె తయారు చేయించాడు, నూపురము. ఏమిటి, ఆవిడ నడుస్తున్నప్పుడు ఆ నూపుర ధ్వని విని గుండె జల్లు జల్లు అంటూ ఉండాలి. అలాగే ఆ నడుస్తున్న నడకలో కోపం ఉందా, ప్రేమ ఉందా, ఆప్యాయత తెలుస్తుందట. అందుకని అది సరిగ్గా చెప్పింది ఏమిటంటే, నేను బయట పనులు చూసుకోవడానికి వెళ్ళొస్తాను, నేను వచ్చేసరికి నువ్వు నూపురాన్ని ధరించి ఉండాలి, అంచేత ధరించి నాకు కనిపించాలి. ఓ రోజున పొరపాటున అమ్మాయి హడావిడిలో ఉంది, పనులన్నీ చేసుకుంటోంది, దానే ఉంది. ఆయన వచ్చే సమయానికి నూపురం ధరించలేదు. భర్తకి కోపం వచ్చింది. మొహం ముడుచుకొని తిండి బానేసి అక్కడ కూర్చున్నాడు. కోడలికి అర్థం కాలే అమ్మాయికి ఏమిటన్నది. అప్పుడు అత్తగారికి అర్థమైంది. అత్తగారు వచ్చి, లేదమ్మా నువ్వు నూపురం పెట్టుకోలేదు కదా, ఈ ధ్వని వాడికి తెలియలేదు, అందుకని కోపం వచ్చింది అని చెప్పి, అమ్మ నువ్వు వేసుకో అంటూ వెళ్ళింది. అప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన లేచేలా లేడు వీడు. అందుకని అత్తగారు వచ్చిందట, అబ్బాయి ఎందుకురా కోపడతావు, ఏదో ఇంట్లో హడావిడలో వేసుకోలేదు, రా అలుకేలా, కోపం ఎందుకురా, రత్న సమంజర ధరించి వెళ్ళరా బాబు అంటుంది. ఇది మనకి సమస్యాపూరణంలో అందమైన సమస్య ఆల్ ఇండియా రేడియోలో ఒకసారి ఇచ్చింది. సరస వినోదిని సమస్యాపూరణం అనే కార్యక్రమంలో. అలాంటివన్నీ విని పెరిగిన వాళ్ళ మేమంతా. మీలాంటి ఆధునికులకి ఈ బాధ లేదు. చక్కగా టీవీలు చూసుకుంటారు, రకరకాల మోడర్న్ సినిమాలు చూసుకుంటారు. అంచేత అందుకని అలాంటి నూపుర యుగ్మాయ నూపురాన్ని గురించి అధర్వణ వేదం కూడా చాలా అద్భుతమైన మంత్రాలు చెప్పింది. సరదాగా ఎప్పుడైనా చూడండి. ఇక తరువాతి శ్లోకం, కాలకాలాయ సోమాయ యోగినే శూలపాణయే అస్థిభూషాయ శుద్ధాయ జగదాం పతయే నమః. పదాలన్నీ కూడా చాలా సులభంగా అర్థమయ్యేవే ఉంటాయి ఈ స్తోత్రంలో. నారద పురాణం అంటే గబుకుని అర్థం కాదండి అంటారు చాలామంది. లేదు, అర్థమవుతూనే ఉంటాయి, చదవాల్సి ఉంటుంది. కాలకాలాయ కాలమునకే కాలస్వరూపుడు లేదా కాలమును రక్షించువాడు. సోమాయ సోమలతా స్వరూపుడు, చంద్రుని ధరించినవాడు. యోగినే శూలపాణయే త్రిశూలాన్ని ధరించినవాడు. అస్థిభూషాయ ఎముకలనే ఆభరణములుగా కలిగినవాడు. శుద్ధాయ అయినప్పటికీ పవిత్రుడే. జగతాం పతయే నమః జగత్తులన్నిటికీ రక్షణ కలిగించేవాడు జగత్పతి అతడు. ఇక్కడ నమకంలో కూడా ఇదే వస్తుంది. నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః. ఇదన్నమాట వేదపాదస్తవం కదా, అందుకని వస్తుంది అక్కడ. భవము అంటే సంసారము, హేతి అంటే హింసించు ఆయుధము. అంటే ఆయన ఈ సంసారం అనే దాన్ని హింసించే మహానుభావుడు. హింసారూపం అతడే, తొలగించేవాడు అతడే.
అందుకని భవస్య హేతి, ఆయన భవస్య హేతే జగతాంపతయే, అంటే పుణ్యపాపాలు ఖర్చు చేయించి, అదే హింస ఆయన ఉద్దేశంలో. ఎందుకంటే జీవుల యొక్క పుణ్య పాపాలు ఉన్నాయనుకోండి, పాపాల వల్ల నరకానికి వెళ్ళడం, మళ్ళీ కింద అనుభవించాలి. పుణ్యాలు అక్కడికి వెడతాయి, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి మళ్ళీ. కానీ పుణ్యపాపాలు రెండు పోయాయనుకోండి, వాడికి నరకం లేదు, స్వర్గం లేదు, తిన్నగా పరమపదమే. అంచేతనే పుణ్యపాపే ఉభే విద్వాన్ విధూయ పరమం సామ్యముపైతి, వేదవాక్యం. పరమాత్మలో ఐక్యమైపోతాడు, మోక్షం అన్నమాట. అందుకని అతడు జగత్పతి, జగత్తునంతటికీ పాలకుడు ఆయన. తెలియకుండానే మొత్తం అంతా రక్షిస్తూ ఉంటాడు. అంటే చెప్పుకున్నాం కదా, లీయతే జాయతే లింగ స్వరూపం అని చెప్పి, రక్షకుడు పరమాత్మే, శ్రీ మహావిష్ణువు ఆ రూపంలో, సృష్టికర్త ఈయనే. ఈ ముగ్గురు అయినప్పటికీ కూడా ఈయన్ని కూడా జగత్పతి అనే చెప్పుకుంటారు. సోమరూపి, సోమము ఎప్పుడు కూడా కొండలలో దొరుకుతుంది, అడవుల్లో దొరకతుంది. కొండల మధ్య ఎక్కడో రాళ్ల మధ్యలో ఉంటుంది చిన్న తీగ, అలాంటిది సోమరూపి, అలాంటివాడు. యోగి ఆయన. యోగి అనగానే మోడర్న్ వాళ్ళకి గడ్డాలు మీసాలు పెంచుకుని వైట్ డ్రెస్ వేసుకుని ఆడపిల్లని సేవ చేయించుకుంటూ వాడు యోగి అని పేరు పెట్టుకుంటారు పాపం. కానీ యోగ కర్మసు కౌశలం, నీవు చేసే పని లోపల నేర్పరితనం ఉందే, అది యోగం అంటారు. అంతేకాదు, కర్మసు కౌశలం కాదు, యోగం అంటే చేర్చుట. యుగ అంటే జంటగా ఉండేలాగా చేయడం. అంటే ఒకటి విడిపోయిన దాన్ని పట్టుకొచ్చి నీకు ఏది కావాలో అది అందించేలా చేయడం యోగము. యుగము అంటే కాడి, అంటే చూడండి, ఎడ్లను కట్టడానికి, బండికి కట్టడానికి ఎడాపెడా ఎడ్లు ఉంటాయి, వాటికి కట్టడానికి ఒక కాడి కావాలి, అది యోగమని. అంచేత యోగి ఆయన అందరినీ కలుపుతాడు. శూలపాణి, ఆయన శూలపాణి అంటే త్రిశూలాన్ని ధరించినవాడు. ఇది సృష్టికి సంకేతము. ఒకటే మూడుగా మారుతోంది, మూడుగా కనిపించిన మూడిటికి ఒకటే మూలము. దీన్నే పినాకము అంటారు. ఎంచేతంటే ఒకసారి శుక్రాచార్యుల వారితో గొడవైతే శుక్రుడిని చంపుదామని చెప్పి ఈ త్రిశూలాన్ని ఎత్తాడు. ఎత్తేసరికి ఈయన ఎగిరి వెళ్ళి త్రిశూలంలో ఉండే మధ్యకోణం మీద కూర్చున్నాడు. ఆయన్ని చంపాలని ఈ త్రిశూలాన్ని కొంచెం ఉంచాడు, అంటే విల్లులాగా ఉంచాడు. అలా నేలకేసి కొట్టబోయే లోపల ఆ మహానుభావుడు ఆకాశంలోకి ఎగిరాడు. పరమశివులో ఆశ్చర్యంగా అనేసరికి నోట్లోకి వెళ్ళిన లోపలికి పోయాడు. జీర్ణం కాలేదు, చాలా పెద్దది. అందుకని శుక్రస్య శుక్రత్వం, అది పెద్ద గొడవ. అందుకని పినద్ధమైంది కనుక దాని పేరు పినాకము అయ్యింది. అంటే సృష్టికి సంకేతం ఇది. అది కాల అంటే అర్థం ఏమిటి? రెండు రూపాలు. అది చెప్పుకుందాం ఏమిటన్నది. అస్థిభూషాయ అంటే దానికి ఏమిటి కారణము అంటే ఎముకలే ఆభరణములైనవాడు, అయినా పరిశుద్ధుడు. అపవిత్రమైనది కూడా చాలా క్షేమకరమైనది. అది విశేషం ఇక్కడ గమనించండి. అక్కడ చెప్తారు ముండమాల అని అంటారు కదా, ఎముకలని ముండెములని దాని పుర్రెలను ధరించిన వాడని. దానికి చెప్తారు, స్కాంద పురాణమే ఉంది. అమృత ప్రార్థన చేసిన రాహు వరుసగా 100 రూపాయలు మార్చాడు. 100 రూపాయలని చీల్చి పారేసింది ఆ చక్రము. అతని 100 శిరస్సులు నేల మీద పడ్డాయి, అవి కాస్త మిగిలిపోయాయి పుర్రెలు. వాటిని ధరించాడు ఆయన. విష్ణువు ఖండిస్తే ఆ వాటి 100 రూపాయలని 100 పుర్రెలని తాను ధరించాడు. అందుకనే ముండమాల అయ్యిందది ఆ మాల. అయినప్పటికీ ఆయన పవిత్రుడే, అది విశేషం. అంటే ఆ మునులు ఆయన ఎముకలు ధరించినా కూడా అయినా శుద్ధుడు, అపవిత్రం కాదు. వాజసనేయ సమేత చెప్తుంది, అస్థినామ మంగళం భవతి యస్య భగవతః సయుగంకరణం భూషణం ఇది చిత్రం. అది స్వామి చేతిలోనూ స్వామి ఒంటి మీద ఉండేసరికి వాటికి కొత్త కాంతి వచ్చింది. ఇది చాలా చిత్రమైనది. అలాగే కాలసూక్తం చెప్తుంది. అధర్ణ వేదంలో వరుసగా 6 మంత్రాలు ఉన్నాయి. దాంట్లో ఒక 3 జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి? కాలో అముం దివం అజనయత్, కాల ఇమాహ పృథివీ ఉత కాలేహ భూతం భవ్యం చేష్టితం వితిష్టతే. అత్యంత దూరంలో ఉండే ద్యులోకాన్ని కూడా
దగ్గరగా రప్పించి ఉండే భూమికి దగ్గరగా చేసేలాంటిది కాలమే అవుతుంది. అదే సృజించింది. ఇక మీదట రాబోయేవి, పుట్టబోయేవి, ఉండబోయేవి కూడా అన్నీ కాలం నుంచే వస్తాయి. కాలంలోనే అన్నీ నెలకొని ఉంటాయి. కాలాదాప సమభవన్, కాలాత్ బ్రహ్మ, తప, విశ, దిశ, కాలేన ఉదేతి సూర్య, కాలే నివిశతే పునః. ఇది కాలం గొప్పతనం. భగవద్గీతలో కాలోస్మి లోకస్య అని స్వామి చెప్పుకున్నాడు. కాలో యజ్ఞ సమైరయన్, దేవేభ్యో భాగం అక్షితం. దేవతల కోసం ఏర్పరిచిన భాగాలన్నీ కాలాన్ని బట్టే వస్తాయి. అంచేత యజ్ఞాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. పూజలు ఎప్పుడు పడితే అప్పుడు మనసు ప్రధానం కదండి. కాదు, తగిన కాలంలో చేసినట్టయితే ఆ ఫలితం వస్తుంది. అన్నం తిను, తగిన కాలంలో తిను. ఎప్పుడు పడితే అప్పుడు తినచ్చంటే అనారోగ్యం పాలవుతావు. అంతే కదా నీకున్నది. ప్రతి దానికి కూడా కాలాన్ని బద్ధులమై ఉండాలి, కాలబద్ధులమై ఉండాలి. కాలే గంధర్వ అప్సరస, కాలే లోక ప్రతిష్ఠిత. అందుకని ఆ మహానుభావుడు కాబట్టే ఆయన వేద సూక్తాలు ప్రత్యేకించి చాలా బాగా చెప్తాయి. అది ఏమిటి అంటే, ఒక్క నిమిషం ఆగుదాం. దాంట్లో చెప్తారు. కాలం గురించి 4 శ్లోకాలు అద్భుతంగా చెప్పారు. అదే ఇందాక చెప్పు ఉంది. అంచేత ఇవన్నీ కూడా ఎవరు వర్ణించారు? పార్వతీదేవి సాక్షాత్తుగా శివుణ్ణి గురించి చెప్తూ ఇది విశేషము. అంచేత ఆయన కాలమునకు అధిపతి అయినవాడు, సంసారాన్ని రక్షించేవాడు. అలాంటి మహానుభావుడు. కాబట్టి అతడికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తూ అంటారు. జగతాంపతయే నమః. జగత్తుకంతటికి కూడా పతి అయినవాడు ఆయన. తరువాతి స్తోత్రం తర్వాత శ్లోకం చూడండి. పాత్రే సర్వస్య జగతః, నేత్రే సర్వదివౌకసాం, గోత్రాణాం పతయే తుభ్యం క్షేత్రాణాం పతయే నమః. క్షేత్రాణాం పతయే నమః. ఇది కూడా నమకంలో కనిపిస్తుంది. నమో రుద్రాయ ఆతతావినే క్షేత్రాణాం పతయే నమః. అర్థం చెప్పుకుందాం. అంటే ఆతతావినే అంటే విస్తరించిన ధనుస్సుని కూడా విస్తరిస్తాడు ఆయన, భక్తులను రక్షిస్తాడు. ఆతత అవినే. ఎక్కడైతే దుర్మార్గులు ఉంటారో వాళ్ళని సంహరించడం కోసం వస్తాడాయన. అదే త్రిపురాసుర సంహారాన్ని సూచించడానికి. క్షేత్రాణాం పతయే. క్షేత్రం అంటే మానవ శరీరమే క్షేత్రము లేదు. మానవులందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చే పొలాలన్నీ ఉంటాయి చూచారా, దానికి పతి ఆయన. పంట పొలాలని చెప్పి సాధారణమైన అర్థము, కానీ మన శరీరమే అది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే తిష్టతి అర్జున, భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. యంత్రము లోపల ఉన్నటువంటి ఎలాగైతే తిరుగుతుంటాయో అలా మార్చేవాడు ఆయన. అందుకని భూతపతి అంటే పుణ్యక్షేత్ర పాలకుడు. మీరు ఎప్పుడైనా విష్ణు దేవాలయాలు పాత వాటిని చూడండి, క్షేత్రపాలకుడు ఎవరుంటారో మీకు ఏమన్నా ఐడియా ఉందా? గమనించండి. పరమశివుడే క్షేత్రపాలకుడు అవుతాడు అక్కడ. ఎందుకు ఇలాగా చమత్కారం ఆలోచించుకోండి ఒక్కసారి. దీనికి నారద, పద్మ, శివ, స్కాంద పురాణాల్లో ఎక్కడెక్కడ విష్ణు క్షేత్రాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ స్వామి రక్షకుడుగా ఉన్నాడో ఒక 140 అధ్యాయాల గాథలు ఉన్నాయి. సరదాగా చదవండి. పుణ్యక్షేత్ర పాలకుడు. ఆఖరికి తాపేశ్వరం కాజా అని చూసారా? తాపేశ్వరం పేరేమిటని ఎందుకు వచ్చింది? అది తాప ఈశ్వరము, తాపము తొలగించే క్షేత్రం అది. ఇలా చాలా పేర్లు ఉన్నాయి, మనకి తెలియదంతా కూడాను. అలాంటిది ఇది కూడా స్కాందంలో పద్మపురాణంలో ఇచ్చారు. పాత్రే. పాత్ర అంటే 2 గట్ల మధ్య ఉన్న ఖాళీ స్థలము, ప్రవాహము. పాతి ఇది పాత్ర అంటే, పాత్ర అంటే యజ్ఞపాత్ర అని అర్థం ఉంది, అగ్ని అని అర్థం ఉంది. తనను ఆశ్రయించిన దానిని, ఆశ్రయించిన వారిని కూడా రక్షించేది. అలాగే నేత్రే సర్వస్య సర్వదివౌకసాం, అందరికీ కన్ను వంటివాడు. ఎలాగా అంటే నేత్రం అంటే నయతి త్రాయతి, దర్శనము, ఫలము, జ్ఞానము, రక్షణ
అన్నీ ఇచ్చేది గోత్రాణం పతయే నమః. గోత్రములంటే శబ్దమని, పర్వతమని, వంశమని, వృషభమని, గోవు అని ఇన్ని అర్థాలున్నాయి. అందుకని అక్కడే చెప్తారు వాజసనే సమితిలో, పాత్రే నేత్ర ఇత్యల్పాక్షరే శోభనే సానుప్రాసే పదే ధనానాం పతయే తుభ్యం అన్నానాం పతయే నమః. అదిగో పాత్ర శబ్దాన్ని అక్కడ వాజసనే సమితి చెప్తుంది. అక్కడ నమో బభ్రూచాయ అంటే చక్కగా వృషభం మీద తిరిగే మహానుభావుడా, వివ్యాధిని వ్యాధులు తొలగించేవాడా, అన్నానాం పతయే అది వృషభమైనవాడా. స్వామి అంటే వృషభం లోపల 67 దేవతలు ఉంటారు మనకి. ఎద్దు లోపల, ఆవు లోపల సర్వాంగాణం సర్వదేవతలంతా ఉంటారని అక్కడ సరిపెడతారు. ఎద్దు లోపల 67 మంది దేవతలు ఉంటారు. పశువునాం పతి, దానికి పతి ఆయన. ఈ వివరాలని వచ్చే భాగంలో మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.